హలో నమస్తే, వెల్కమ్ టు 100 టీవీ. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గెలిచిన తర్వాత గోల్డ్ రేటు తగ్గడం జరిగింది. అసలు ఏంటి, ఎలా ఉంది గోల్డ్ రేట్ అనేది ఒకసారి సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారిని అడిగి తెలుసుకుందాం. మహేష్ గారు నమస్తే అండి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ గారు గెలిచిన తర్వాత గోల్డ్ రేట్ అనేది తగ్గడం జరిగింది. అసలుకి ఎంత ఉంది ఏంటి అసలుకి? ట్రంప్ గెలిచి ఎన్ని రోజులు అయిందండి? 1 వీక్. అంటే రిజల్ట్ వచ్చి నాకు తెలిసి లాస్ట్ బుధవారం మిడ్ నైట్, అంటే గురువారం వేసుకున్నాను. ఇవాళ బుధవారం, అంటే వారం కూడా అవ్వలేదు. లాస్ట్ వీక్ కరెక్ట్గా ఈ టైంకి ఆయన గెలిచినట్టు కూడా మనకేమి అప్పటికి రిజల్ట్ రాలేదు. కానీ మనం అసలు గమనిస్తే నవంబర్ 4వ తారీఖు, అంటే 10 రోజుల క్రితం నుంచి చేసుకుంటే, వాళ్ళు 13, 10 రోజుల క్రితం నుంచి చేసుకుంటే అప్పటి నుంచి తగ్గుముఖం పడుతూనే ఉంది. ట్రంప్కి బంగారానికి సంబంధం ఏం లేదు ఇక్కడ. ఓకే. కానీ కొన్ని ఫారిన్కి సంబంధించిన స్టాక్ మార్కెట్కి సంబంధించిన ఫారిన్ కంపెనీస్ కానీ ఉంటే అవి కొంచెం షేర్స్ అవి వాల్యూ డౌన్ అయినాయి. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఏమన్నా ఈ ఇన్వెస్టర్స్ వాళ్ళు వాళ్ళు విత్డ్రా చేసుకోవటము, షేర్స్ అవి జరుగుండొచ్చు. కారణం ఏంటంటే దీని ఇంపాక్ట్ ఆయన ఇంకా అసలు ట్రంప్ గెలిచాడు అంతవరకే. ఆయన ఎందుకు షేరింగ్ చేయలేదు ఇప్పటికీ ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాదు. ప్రెసిడెంట్ అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ జనవరిలో ఆయన షేరింగ్ అయ్యారు. జనవరి 20వ తారీఖు. ఈ 2 నెలల టైం ఉంది. ఇంకా ఈ 2 నెలల టైంలో ఆ ఇంపాక్ట్ పడి ఇక్కడ ట్రంప్ గెలిచినందుకు ఇక్కడ బంగారం తగ్గింది. ఇవన్నీ ఏంటంటే అదేదో ఉత్తమాటలు. కానీ మామూలుగా బంగారం రేటు మనం గత 10 రోజులుగా ఇంకా ముందు నుంచి చూసుకుంటే ఫ్లక్చుయేషన్ వస్తూ ఉంది. ఫ్లక్చుయేషన్ అనేది గోల్డ్ ఫస్ట్ నుంచి ఉంది, కానీ పూర్తిగా డౌన్ అవుతూ ఉండదు. ఎప్పుడైనా ఒక రోజు పెరగటం, 2 రోజులు తగ్గటం, మళ్ళీ 3వ రోజు ఈ 2 రోజుల వరకు కవర్ అయ్యి ఇంకా పెరగటం, ఇట్లానే వస్తుంది. కానీ మనకి బంగారం డౌన్ అయిపోవటం అనేది ఉండదు. మీరు గత ఒక 1 year 1.5 year చూసుకుంటే మీకు 60,000 చిల్లర అట్లా ఉంది. ఇప్పుడు దాకా వచ్చే ఏ ఎలక్షన్లో లేకపోతే ఇంకోటో లాస్ట్ ఇయర్ చూసుకుంటే మనం దగ్గర లేవు కాబట్టి అయినా కానీ పెరుగుతూనే వచ్చింది. మీకు ఒక 1.5 క్రితం చూసుకుంటే 69,000 దగ్గర ఉన్నది. ఇవాళ 70,000 చిల్లర ఉంది. అంటే మీకు నవంబర్ 4వ తారీఖు మనం కనుక చూసుకుంటే 7,370 రూపాయలు ఉంది గ్రామ్ 22 క్యారెట్. అంటే మనం దాదాపు ఆర్నమెంట్, అంటే కామన్ మ్యాన్ అవడం, మిడిల్ క్లాస్ మ్యాన్ ఆర్నమెంట్ గోల్డే చూసుకుంటారు. వాళ్ళు కొనుక్కోవడానికి ఆభరణాలు దీనిగానే కొనుక్కుంటారు. 7,370 రూపాయలు ఉంది. ఈరోజు వచ్చేసేపటికి 7,045 రూపాయలు ఉంది. అంటే ఎంత డౌన్ అయింది ఈ 10 రోజుల్లో మొత్తం చూస్తే మనకి ఈ 7,370 రూపాయలు ఇవాళ వచ్చి 7,045 రూపాయలు. అంటే ఈ 200 చిల్లర ఇంతవరకు ఈ 10 రోజుల్లో తగ్గటం జరిగింది. కానీ మీరు ఇంకోటి నవంబర్ 8వ తారీఖు చూసుకుంటే 7,285 రూపాయలు. అంటే ముందు రోజు 7,200 ఉంది, 285 రూపాయలు అయింది 8వ తారీఖు. అంటే 85 రూపాయలు పెరిగింది. ఆ తర్వాత మళ్ళీ డౌన్ అవుతూ వచ్చింది. ఈరోజు ప్రజెంట్ రేట్ వచ్చి 7,045 రూపాయలు ఉంది. ఓకే. ఈ సినారియో చూసుకుంటే మొత్తం మనం గోల్డ్ రేట్ అనేది ఫ్లక్చుయేషన్ ఉండే మార్కెట్. కానీ ఇంకోటి కమోడిటీస్ కింద కూడా గోల్డ్ వస్తుంది, దాని మీద కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి మనకి. కాబట్టి మనం ఆలోచించుకోవాల్సింది గోల్డ్ రేట్ ట్రంప్ ఎక్కినందువల్ల గోల్డ్ రేటు ఇంపాక్ట్ అనేది ఏమి ఉండదండి. గోల్డ్ రేటు కూడా గ్రాడ్యువల్గా అది ఒకసారి తగ్గినా పెరిగినా కానీ అది గ్రాడ్యువల్గా పెరిగేదే. మనం ఒక 2 years బ్యాక్ చూసుకుంటే 55,000 వేలు దాకా ఉంది తులం వచ్చి. ఇవాళ అదే తులము 70,000 చిల్లర ఉంది. అంటే ఎంత రేటు పెరిగింది చూడండి. ఆ మధ్యలో డౌన్ అవటం ఇవి జరిగినాయి ఈ మధ్యలో కూడా. కానీ అల్టిమేట్గా అప్పటి నుంచి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే మీకు ఒక 14,000 పైన ఉంది తులం బంగారమే రేటు పెరిగింది. అంటే మీకు నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కి వచ్చేప్పటికి ఒక దగ్గర ₹1,00,000 అవటం అయితే ఖాయం తులం బంగారం. ఓకే. నెక్స్ట్ ఇయర్ డిసెంబర్కో 2025 డిసెంబర్ అప్పుడు ₹1,00,000 దాకా వచ్చినా ఆశ్చర్యం లేదు. కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదంటే ఇవాళ వాళ్ళు ఏదైనా కొనుక్కోవాలనుకున్న చిన్న వస్తువులు అవి ఇది ఇవాళ 200 తగ్గింది. ఎందుకంటే ఒక 10 తులం కొనుక్కున్నాము అంటే మనకి 2,000 తగ్గుతుంది. ఆ ఐడియాలజీలో ఉంటారు తప్ప మనకి దీనివల్ల ఏంటంటే మనం బాగా దీన్ని ఫోకస్ చేసి బంగారం భారీగా పడిపోయింది, భారీగా తగ్గిపోయింది అంటే 70,000 నుంచి 50,000 అయితే రాలేదు కదా. 2,200 చిల్లర 300 ఉన్నది
ఇవాళ 7,200 150 ఉన్నది, ఇవాళ 45కి వచ్చింది. వందల్లో తగ్గుతుంది కానీ, వందల్లో రూపాయల్లో తగ్గుతుంది కానీ వేలల్లో తగ్గిపోవటము, భారీగా పడిపోవటము, కింద పడి దాకటం ఏం ఉండదు. బంగారం ఎప్పుడైనా పెరిగేది. కాబట్టి మిడిల్ క్లాస్ ఏంటంటే ఇవాళ తగ్గింది కాబట్టి వాళ్ళ ఐడియాలజీ వేరుగుంటుంది కొంచెం. అంతే, బంగారం అయితే స్థిరంగా ఎప్పటికీ అదే ఒక రకంగా, భూమి ఎట్లానో బంగారం కూడా అదే అట్లానే పెరుగుతూ ఉండేదే, గ్రాడ్యువల్గా తగ్గేదైతే కాదు. ఓకే, థ్యాంక్ యూ.